వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలనే వాళ్ళది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఎంత ఖర్చు అయినా సరే ప్రీ వెడ్డింగ్ షూట్ జరిగిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనేది ఇప్పుడు మాట. మరి ఆ టైటిల్ తోటి మూవీ మన ముందుకు తీసుకొచ్చారు కదా. సో తిరువీర్ గారు ఈసారి ఎలాంటి ఫన్ తీసుకొస్తారు, ఎలాంటి డైలాగ్తో సెన్సేషన్ క్రియేట్ చేస్తారు అండ్ కమిటీ కుర్రాలతోటి బాగా ఫేమ్ తెచ్చుకున్న శ్రావ్యకి ఇప్పుడు మన ముందుంది అనమాట. సో డీటెయిల్స్ అడిగి అసలు మూవీ ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? హాయ్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలా ఉంది? నాదా సినిమాదా? నేను అనుకున్నా ఇది ఎక్స్పెక్ట్ చేసి ఫస్ట్ క్వశ్చన్ ఇది ఫిక్స్ అయ్యాను నేను. సో మీది ఎలా ఉంది పర్సనల్ గా? చేసుకోలేదు. ఎందుకు? నాకు చాలా ఆక్వర్డ్ గా బిహేవ్ చేస్తాను నేను. సో అంటే రియల్ లైఫ్ లో కూడా మీరు కొంచెం సమోసా తింటావు సిరిషట్ అయిపోయినా? అంటే క్యాండిడ్ ఓకే కానీ నేను స్టిల్ ఇవ్వలేను. వీళ్ళు డైరెక్ట్ చేస్తుంటే నేను అసలు ఇవ్వలేను. బట్ చూసామండి కొన్ని ఫొటోస్ లో మీరు నేచురల్ గా లుక్ ఇవ్వడము చాలా బాగున్నాయి. వైఫ్ ని చూడటం అవి నాకు తెలియకుండా తీస్తే ఓకే, తెలిసి డైరెక్ట్ చేస్తేనే కష్టం. ఇలా ఉంటారు. అండ్ శ్రావ్య గారు మీరు చెప్పండి. అండ్ కెరీర్ అంతా కూడా ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ అయిపోయింది కదా మీకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. సో ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మీకు? ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. లైక్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. యా, ఎట్లా ఉంటుందంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వాటి ఎంత బాగా చెప్పారో తెలుసా. అదే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నప్పుడు గతంలో తాజ్మహల్ చాలా అద్భుతంగా ఉంటుంది, తాజ్మహల్ చాలా గొప్పది అని చెప్పినట్టు ప్రీ వెడ్డింగ్ షో బాగుంటుంది. కొంచెం పొగరు ఉంటుంది, అట్లనే అమాయకత్వం ఉంటుంది. రియల్ లైఫ్ లో సేమ్ పొగరు అమాయకత్వం రెండు. సూపర్. అదే బ్యాలెన్స్డ్గా ఉండాలి. తిరువీర్ గారు మీరు చాలా గ్యాప్ తర్వాత యాక్చువల్లీ మీ నుంచి చాలా మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే మీ నుంచే చాలా మంది కొన్ని డైలాగ్స్ బాగా ఫేమ్ అయ్యి అబ్బా ఎప్పుడెప్పుడు ఒక డైలాగ్ ఇస్తారా అని వెయిట్ చేస్తారు. సో ఇంత గ్యాప్ తర్వాత ఇది బాగా కనెక్ట్ అయిన మూవీ ఇది అందుకే చేస్తున్నా అని అంటారా, లేకపోతే ఎందుకు? లేదండి, మధ్యలో కూడా కొన్ని ప్లాన్ చేశాను కానీ నేను అనుకున్నంతగా అవి ముందు కంప్లీట్ అవ్వలేకపోయాయి. సో దానివల్ల రీజన్స్ ఏముంటాయండి, జనరల్గా సినిమాకి సంబంధించి అయితే ఆర్థికపరమైనవే ఉంటాయి. సో అవి సిచ్యువేషనల్లీ అనుకున్నట్టుగా జరగకపోవడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ తీసుకుంది కాదు, నేచర్ ఇచ్చింది. ఓకే, గ్యాప్ ఆయన తీసుకోలేదు, అది వచ్చింది. మామూలుగా మీకు మసూదా తర్వాత ఒక రేంజ్ ఫేమ్ వచ్చింది. అసలు చాలా మంది స్టిల్ ఇప్పటికీ కూడా మసూదా 2 ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న టైంలో మీకు మంచి మూవీస్ కానీ స్క్రిప్ట్స్ వచ్చే ఉంటాయి. బట్ ఈ మూవీని సరే ముందుకు తీసుకెళ్దాము అని మీరు ఎందుకు అనుకున్నారు? చాలా కథలు విన్నాను, ప్యారలల్గా షూట్ చేస్తున్నా కూడా చాలా కథలు విన్నాను, కానీ ఏవి పెద్దగా నచ్చలేదు. నచ్చనప్పుడు మొహంలో తెలిసిపోతుంది నేను యాక్ట్ చేయలేను. సో ఈ కథ విన్నప్పుడు నాకు వినగానే చాలా నచ్చింది, నవ్వుకున్నాను. ఎస్, ఇది వదులుకోకూడదు అనిపించేంతగా నచ్చింది. అండ్ చాలా చిన్న పాయింట్ని చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు. సో అందుకని నచ్చి మొత్తానికి మీకు స్టోరీ నచ్చింది. అంటే మీకు స్టోరీ నచ్చాలంటే ఏం చేయాలి, డైరెక్టర్స్ ఎలా రావాలని చెప్పి? అంటే ఏం లేదండి, మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి అన్నం తినిపించేప్పుడు కానీ నిద్రపుచ్చేప్పుడు కానీ కథలు చెప్తారు. అది గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు. మనం ఎంతసేపు ఇంట్రెస్టింగ్గా వింటున్నాం అన్నది మ్యాటర్. బోర్ కొట్టిందా ఇసిగించడం స్టార్ట్ చేస్తాం. సేమ్ వే కథ వింటున్నప్పుడు, నేరేషన్ వింటున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉందంటే కథతో పాటు ట్రావెల్ అవుతాం. అదొక్కసారి డిస్కనెక్ట్ అయ్యిందా, నచ్చట్లేదు, బోర్ కొడుతుంది, ఆవలింతలు వస్తున్నాయి అన్నప్పుడు కథ మీద ఉండదు బ్రెయిన్. ఎప్పుడు వెళ్ళిపోతే కొంచెం టీ తాగుదాం, రిలాక్స్ అవుతాం. ఇమీడియట్గా మనకు తెలిసిపోతుంటుంది ఇది నచ్చుతుందా నచ్చట్లేదా అని. కంప్లీట్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మనం ఆ పర్సన్తో ఆ కథతో ఉన్నాము అంటే అది మనకు నచ్చుతుందని అర్థం. అలా నచ్చింది. అయితే మిమ్మల్ని సాటిస్ఫై చేశారంటే రాహుల్ గారిని మెచ్చుకోవాల్సిందే. బాగా నెరేట్ చేశారు. శ్రావ్య గారు, ఇప్పుడు ఇన్ జనరల్గా ఒక మూవీ హిట్ అయినా కూడా, ఫేమ్ వచ్చినా కూడా ఒక ప్రాపర్ స్టోరీ రావడానికి చాలా టైం పడుతుంది, సూపర్ ఫేమ్ వచ్చినా కూడా. సో మీకు ఈ మూవీ ముందు మళ్ళీ ఏ స్టోరీస్ ఏవి రాలేదు, లేకపోతే డైరెక్ట్ ఇదే మూవీ వచ్చాయి కానీ అంత నచ్చలేదు. బట్ ఇది మాత్రం నేను యాక్చువల్లీ లైక్ డైరెక్టర్ గారు కాల్ చేసి నేను లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ ఫీవర్ వచ్చి అలా పడుకొని ఉన్నా, కానీ నాకు రాసి పెట్టింది కాబట్టి వచ్చింది. బట్ స్టోరీ మాత్రం డైరెక్టర్ సార్ నరేషన్ ఇచ్చేటప్పుడు ఈయని స్టార్ట్ చేశా, ఎండింగ్ వరకు అట్లనే ఉంది. అంత బాగా నరేట్ చేశారు. ఆ స్టోరీ మాత్రం అద్దరిపోద్ది, ఫుల్ కామెడీ, మంచి కంటెంట్ వచ్చింది అనుకున్నా ఎట్ లాస్ట్. అంటే లైక్ ఒకసారి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత లేదన్నా తెలుగు అమ్మాయికి ఛాన్సెస్ రావడం అనేది చాలా రేర్, తొందరగా రావు అనేది ఎక్కువ టాక్ నడుస్తుంది. సో మీరు కూడా అదే నమ్ముతారు? పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారా? పర్సనల్ అట్లేం లేదు. అట్లా అనుకుంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండను. ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అది మనలో ఉండాలి.
అంటే ఎక్కువగా తెలుగులో ఒక మూవీ హిట్ అయినా కూడా ఇక్కడ ఎక్కువ స్కోప్ రాకపోవడం వల్ల కొంచెం అదర్ ఇండస్ట్రీస్కి వెళ్ళడం, కాలీవుడ్ అలా వెళ్ళడం జరుగుతుంది కదా. సో మీరు కూడా అదే చూస్ చేసుకోవాల్సి వచ్చిందా, లేకపోతే అట్లా ఏం చూస్ చేసుకోవాలి, ఎటు వస్తే అటు వెళ్ళిపోవడమే. ఎందుకంటే యాక్టింగ్ ఈజ్ ప్యాషన్ అంతే. ఇంకా అండ్ మీరు కూడా స్టోరీస్ చూస్ చేసుకోవడానికి పర్టికులర్గా నాకు ఈ కైండే చేయాలి అని ఫిక్స్ అయిపోయారా? లేదు, మంచి కంటెంట్ ఉంటే మనసుకి నచ్చితే చేసేయాలనుకుంటున్నాను. సో మీరు చాలా సైలెంట్గా ఉంటారు మూవీలో, మరి వైల్డ్ ఏదో డైలాగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, రియల్లో వాయిస్ చాలా చిన్నగా ఉంది. వాయిసా కొంచెం లైక్ ఇంకొంచెం ఒక టూ క్వశ్చన్స్ తర్వాత మేబీ ఓకే, అయితే నేను వరుసగా ఇంకో 4-5 క్వశ్చన్లు రెడీ చేసుకుని మీ ముందుకు వచ్చిన తర్వాత 5th క్వశ్చన్కి మీరు ఫామ్లోకి వస్తారనమాట. అట్లా ఏం లేదు. ఓకే చిల్. ఓకే సరే, మీకు ఆ చిల్ మూమెంట్ ఇవ్వడానికి, మీకు కొంచెం ఎనర్జెటిక్గా రావడానికి ఒక డైలాగ్ చెప్పండి. ఏమంటే మీ ఫోటో తీసుకొని గ్యాలరీలో పెట్టుకోవచ్చా? నా ఫోటోనా? ఎందుకు? అంటే మీరు బాగుంటారు కదా. అవును, చెప్పలేదు పెట్టగలరు. ఏం అక్కర్లేదు, పర్లేదు. కాకపోతే ఇప్పుడు మీ ఇద్దరు ఫోటో కనుక పోస్టర్లో వాడకపోతే ఎవరు థియేటర్కి రారు, మిమ్మల్ని చూసే రావాలి. సో అఫ్ కోర్స్ తిరు గారు మీకు ఇంతకుముందు చాలా సీరియస్ రోల్స్ చేశారు, కానీ స్టిల్ మీకు ఆ సీరియస్ రోల్స్ని కూడా అదే పీక్ మూమెంట్లో మేనేజ్ చేయగలుగుతారు. ఎట్ ద సేమ్ టైం ఫన్ చేయాలి అన్నా కూడా చాలా న్యాచురల్గా ఇన్నోసెంట్ ఫన్ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. సో అది ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మరి? అంటే మీరు ఏం ప్రాక్టీస్ చేస్తారు అసలు రోల్? ఏం లేదండి, ఫస్ట్ నాకు నెగిటివ్ రోల్స్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళే షాక్ అయ్యేవాళ్ళు. నీ మొహానికి వాళ్ళు అలా ఎలా ఇస్తున్నారు, అంత బ్రూటల్ క్రూయల్ రోల్స్ ఎలా ఇస్తున్నారు వాళ్ళకి, నువ్వు చూస్తేనేమో ఇంత ఇన్నోసెంట్ ఫేస్ ఉంటుంది, వాళ్ళేమో నీకు ఇచ్చే రోల్స్. బేసిక్గా నేను ఇదే, వాళ్ళు నన్ను అలా చూశారు కాబట్టి త్రూ జార్జ్ రెడ్డి, టక్ జగదీష్. బట్ టు బి హానెస్ట్, మీరు నమ్మరు, జార్జ్ రెడ్డిలో మిమ్మల్ని చూసిన తర్వాత మీ మీద నాకు ఎంత కోపం ఉండేది తెలుసా. బట్ తర్వాత అసలు ఏంటి ఈ తిరువీరేనా, నేను నిజంగా నమ్మలేదు చాలా రోజుల తర్వాత. సో అంత మోడ్యులేషన్స్ ఎలా, మీరు ఎలా? బేసిక్గా నేను ఫేస్ అయితే ఇన్నోసెంట్గానే కనబడుతుంది, దానివల్లే మంచివాడు అమాయకుడని ఏదైతే మసూదాలో చూశారో చాలామంది మసూదా నా డెబ్యూ ఫిల్మ్ అనుకుంటారు. అంతకుముందు నేను నెగిటివ్ రోల్స్ చేశాను, క్యారెక్టర్స్ చేశాను కూడా చాలామంది తెలియదు, ఎందుకంటే అవి వేరే లుక్లో ఉన్నాయి, వేరే పర్ఫార్మెన్స్ అది మొత్తం. సో ఫస్ట్ ఫిల్మ్ అయినా బాగా చేశారండి అంటూ ఉంటారు. సో బేసిక్గా ఇది నేను నిజంగానే అండి, నాకు మసూదాలో ఫన్నీ డైలాగ్ ఏదంటే, మీకు కొంచెం ఎర్రుందా అంటే కొంచెం ఉంది. నేను దానికి పడి నవ్వాను. రియల్ లైఫ్లో కూడా మీరు అలానే ఉంటారా? కొంచెం అలానే, అంటే సేమ్ తనలాగే నాది చాలా అంటే ఇంట్రోవర్ట్ సర్కిల్ అనమాట. అంటే విత్ ఇన్ ద సర్కిల్ మేము ఎక్స్ట్రోవర్ట్లు. నాకు అదే అర్థం కాదు, ఇంట్రోవర్ట్సే ఎక్కువ ఫన్ చేస్తారు, ఇంట్రోవర్ట్స్ సైలెంట్గా వేస్తారు పంచ్, అది తెగ వైరల్ అవుతుంది. సంవత్సరాల తరబడి దాచిపెట్టుకుంటారు కదా, బయటికి చెప్పలేరు, అందుకని అలా అప్పుడప్పుడు. నార్మల్గా స్టిల్ మీకు ఇంత ఫేమ్ ఉంది, అండ్ మీరు యాక్చువల్గా తీసిన కొన్ని మూవీస్ అయినా సరే ఆడియన్స్ని పుల్ చేయగలిగే అంత కెపాసిటీ మీరు తెచ్చుకున్నారు మన ఇండస్ట్రీలో. సో బట్ స్టిల్ మీరు ఒక అండర్ రేటెడ్ స్టార్ కానీ అండర్ రేటెడ్ యాక్టర్ అనే ఫీలింగ్ అందరికీ ఉంది. సో దాని గురించి నేను యాక్టర్ అని గుర్తిస్తే చాలండి, స్టార్ వద్దు, ఏమీ వద్దు. అంటే నేను చేసిన రోజులు నాకు పని వస్తే చాలు. అంటే నేను హీరో అవుదాం, విలన్ అవుదాం అని ఏమి అనుకోలేదు, యాక్టర్ అవుదాం అంటే. బట్ చాలా మందికి అనిపిస్తుంది కదా, లైక్ కొంతైనా సరే అరే మనకి కూడా అవకాశం వస్తే ఇంకా కొత్త వాళ్ళు, మీ ద్వారా కొత్త వాళ్ళు కూడా పరిచయం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆడియన్స్కి కూడా అరే ఎందుకు ఇంత టాలెంటెడ్ పీపుల్ని, మన తెలుగు వాళ్ళని ఎందుకు హైలైట్ చేయము అనే ఫీలింగ్ వస్తుంది కదా. మేబీ అంటే నాకెప్పుడు అది అనిపించలేదండి. అంటే నేను ఇప్పుడు మీరు అన్న ఏదైతే గ్యాప్ ఉండిందో, ఈ గ్యాప్లో కూడా నేను ఏ రోజు ఖాళీ లేను. అంటే ఆల్మోస్ట్ నేను నెలకు ఒక మినిమం సగటున 20 వింటాను. అవి అందులో ఒక 10-15 డైరెక్ట్గా వచ్చి చెప్తే, మిగతావి మెయిల్ చేస్తారు, వాట్సాప్లోనో లేకపోతే కాల్లోనో చెప్తారు. సో నాది ఎవ్రీడే పని ఏంటంటే కథలు వినడమే. సో నిజంగా నేను లైక్ వాళ్ళు మర్చిపోయి ఉంటేనో లేకపోతే స్టార్ మార్కెట్ ఈ క్రైటీరియాలో పడి ఉంటే నాకు వీళ్ళు అప్రోచ్ అయ్యేవాళ్ళు కాదు. అవైలబుల్ ఉన్నాను, అండ్ వాళ్ళు చూసే కథలకి ఒక ప్రత్యామ్నాయ ఆప్షన్లా కనబడుతున్నాను వాళ్ళకి. ఇప్పుడు ఇలాంటి సినిమాలో స్టార్స్ ఫిట్ అవుతారంటే నాకు తెలీదు. దీని స్పాన్ చాలా చిన్నది, అంటే చాలా చిన్న క్యూట్ కాంటెంట్. సో ఇలాంటి వాటికి నేను ఒక ఆప్షన్లో వాళ్ళకి కనబడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఈజీగా ఏంటంటే జనరల్గా నాకు కలిసే వాళ్ళు అంటూ ఉంటారు, ప్రతి ఫిల్మ్ ఆఫీస్లో కూడా మీ ఫోటో ఉంటుంది అని ఆప్షన్స్లో, ఏబీసీ ఆప్షన్స్లో. అది ఎందుకు వచ్చింది అంటే నేను అవైలబుల్గా ఉన్నాను కాబట్టి వచ్చింది. అది స్టార్లానో లేకపోతే ఇతన్ని అప్రోచ్ అవ్వలేం, ఇతన్ని పట్టుకోలేం అనే స్పేస్లోకి పోవడం కంటే ఇది కంఫర్టబుల్. సూపర్.
కానీ కొన్నిసార్లు బాగా ఫేమ్ వచ్చిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా చాలా కష్టం కదా. ఇప్పుడు మీకు ఏదైతే ఫేమ్ వచ్చింది, మీరు ఇన్ని స్టోరీస్ మీరు వింటున్నారు, బట్ ఆడియన్స్కి ఏంటంటే మీ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి హై ఉంటాయి. సో మరి అది మీకు ఒక ప్రెషర్ అనిపించలేదా? డెఫినెట్గా ఉండొచ్చేమండి, కానీ నేను అది ఆలోచిస్తే ప్రెషర్ వస్తుంది. నేను ఎంతసేపు ఏంటంటే నాకు కథ నచ్చిందా, నన్ను డైరెక్టర్ ఏం చేయమని అడుగుతున్నారు అంతవరకే దృష్టి. రేపు పొద్దున సినిమా ఎడిట్లో చూసినప్పుడు, లేకపోతే టీవీలో వచ్చినప్పుడు, థియేటర్కి పోయినప్పుడు అబ్బా ఇది బాగా చేసి ఉండాల్సింది, డైరెక్టర్ ఆ రోజు చెప్పింది నాకు అర్థం కాలేదా, లేకపోతే డైరెక్టర్ పర్లేదు ఈయన ఇంతకంటే చేయలేడని కాంప్రమైజ్ అయ్యాడా, ఈ థాట్స్ రాకూడదు నాకు. సో ప్రీ ప్రొడక్షన్లోనో వర్క్షాప్లోనో కూర్చున్నప్పుడు నా నుండి ఏం కావాలి, నన్ను ఎలా చూస్తున్నారు, నేను ఎలా చెప్పాలి, డైలెక్ట్ ఏంటి, ఇవి మాట్లాడుకొని చేసేస్తే అయిపోయింది. మిగతా అవన్నీ నేచర్ ఇస్తుంది మనకి. ఫ్యాన్స్ వస్తారా లేకపోతే రారా, మార్కెట్ ఎంత వస్తుంది, ఇవన్నీ లెక్కలు అవన్నీ సెకండరీ. పని ఇచ్చిన వాడు హ్యాపీగా ఉన్నాడా, పని ఎవరిస్తారు, డైరెక్టర్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, అంతే. సూపర్. సో ఒక క్లారిటీతో వెళ్తే ఫస్ట్ పాయింట్ ఏంటంటే సినిమా ఆడుతుంది సెకండరీ, సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది, మనం హ్యాపీగా ఉన్నామా లేదా. కమిటీ కుర్రోళ్ళకు ముందు ఎన్నిసార్లు ఆడిషన్స్ ఇచ్చారు, లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి కానీ మూవీస్? మేబీ ఒక 4-5. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఏమీ లేదు, దీనికి ఆడిషన్ ఇచ్చాను. లైక్ అంటే సెలెక్షన్ అప్పుడు మీకు ఉండేనా లైక్ ఆ స్లాంగ్ ఇదంతా ఓకే అవుతుందా లేదా? ఉండేది కదా ఆబ్వియస్గా. యాక్చువల్లీ ఇది కొంచెం శ్రీకాకుళం అవును అట్లా టచ్ అవుతుంది, నాకేమో రాదు. అంటే లైక్ హైదరాబాద్కి వచ్చినాక మొత్తం ఇట్లా లైక్ కొంచెం ఆంధ్ర కొంచెం తెలంగాణ అక్కడ ఎలాగో తప్పదు డైలాగ్, ఇక్కడ ఒరిజినాలిటీ బయటికి తీసుకురావాలి. ఒరిజినాలిటీ లైక్ కొంచెం మిక్స్డ్ ఉంటుంది, ఇట్లా తెలంగాణ స్లాంగ్ అటు ఆంధ్ర మొత్తం కలిపి ఉండిద్ది. అదొక టిపికల్ స్లాంగ్ లాగా. ఇటు ఆంధ్ర వాళ్ళకేమో లైక్ తెలంగాణ లాగా, తెలంగాణ వాళ్ళకేమో ఆంధ్ర లాగా. డైరెక్టర్ని మీరు అడిగారా నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ రోల్కి అని? అడిగాను. డైరెక్టర్ గారు నువ్వే సెట్ అయినావమ్మా, నాకు అక్కడ హేమ కనిపిస్తుంది. యాక్చువల్లీ క్యారెక్టర్ పేరు హేమ. ఓకే నువ్వు హేమావి, నువ్వు టీనా స్టావే కదా, నువ్వు హేమావి, నాకు నువ్వు హేమలానే కనిపిస్తున్నావు. తర్వాత తిరువీర్ గారు కూడా చూసారు ఆడిషన్ వీడియో. మీరు చెప్పండి. చాలా మంది ఆడిషన్స్లో దాన్ని సెలెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ నాకు తెలిసి రోజుకి 2-3 ఆడిషన్ తీసుకునేవాడు డైరెక్టర్. సో ఏమైనా కొంచెం బెటర్గా అనిపిస్తే ఒక గ్రూప్ ఉండింది మాకు, అందులో పోస్ట్ చేసేవాళ్ళు. సో తను ఇలా అనిపిస్తుంది, ఇంకా బెటర్గా చేసే వాళ్ళ కోసం చూద్దాము, లేకపోతే ఎక్స్ప్రెషన్ ఎక్కడో చిన్న ల్యాక్ అవుతుందని. కానీ తంది మాత్రం చూడగానే మీరు చాలా బాగా చేసింది ఆడిషన్, సో ఇంక ఈవిడే కావాలన్నట్టుగా మాట్లాడేసి. ఓ సూపర్. అంటే ఆడిషన్లో కొంచెం భయపడ్డారు, బట్ రియల్ ఆన్ టేక్ ఎక్స్పీరియన్స్, రియల్ ఆన్ సెట్లో కూడా మీకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? లైక్ ఎందుకంటే తిరువీర్ గారి టైమింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఇదంతా కొంచెం డిఫరెంట్ యూనిక్గా ఉంటుంది. సో మీకు అది టఫ్ అనిపించలేదు? అంతేం అనిపించలేదు, కానీ సార్ని చూస్తూ ఉంటే ఫస్ట్ సార్ టేక్ అయ్యేది. సార్ టేక్ చూసేటప్పుడు ఓకే ఇలా చేయాలా, ఓకే ఇలా మూడ్లో ఉండాలా, లైక్ చాలా నేర్చుకున్నాను అనమాట. అంటే లైక్ ఎక్స్పీరియన్స్డ్ సార్ అంటాడని ఈవిడ అంటుంది. రియల్గా ఏమని పిలుస్తారు మరి? తిరువీర్ గారనే అంటుంది. వాడు నా స్టూడెంట్ కాబట్టి సార్ అంటాడు, వాడన్నాడు కాబట్టి ఈవిడ కూడా అనేస్తుంది. అవును, అది నాకు అందులో ఒక డైలాగ్ ఈ ట్రైలర్లో, షర్ట్ వేసుకొని టక్ వేసుకోగానే హీరోలా ఉన్నావు అనగానే ఎందుకు మీరు ఆ లుక్ ఇచ్చారు నాకు డౌట్ వచ్చింది. అంటే మీ మీద మీకే డౌట్ వచ్చింది? అంటే అది రివీల్ చేస్తే సినిమా రివీల్ అవుద్ది. కాకపోతే మేము ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మేము పర్టికులర్గా ఆ షాప్ ముందు నిలబడిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాంట్లో వాడాల్సిన పదం కాదు అది. ఓకే, మేమేదో టెన్షన్లో ఉంటే వాడు హీరోలా ఉన్నాం అన్నాడు. ఒరే సందర్భం ఏమైనా ఉందరా నువ్వు మాట్లాడేదానికి అనే దాంట్లో వచ్చేది. ఓకే, అంటే మూవీ చూస్తే మాకు తెలుస్తుంది అన్నమాట. రైట్ రైట్. అండ్ నార్మల్గా మూవీలో ఇట్లాంటి మూవీస్లో సాంగ్ మ్యూజిక్ అనేది కూడా ఒక డిఫరెంట్ జానరా ఉంటుంది. సో మ్యూజిక్ గురించి ఏం చెప్తారండి మీరు? సురేష్ బాబులి గారు జార్జ్ రెడ్డి కూడా చేశారు ఇంతకుముందు. ఆయన ఇప్పుడు కాదు, నాకు చాలా లాంగ్ బ్యాక్ మైక్ టీవీలో వాటిలో మనకి సిచ్యువేషనల్ అంటే బతుకమ్మ, బోనాలు ఇలాంటి సాంగ్స్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అప్పటి నుంచి తెలుసు. అండ్ విరాట పర్వంకి నేను మ్యూజిక్ చాలా పెద్ద ఫ్యాన్. అయితే ఆ పరిచయం ఉండింది, సురేష్ అన్న అనే ఆ చనువు ఉంది. సో మెలోడీస్ చాలా బాగా కంపోజ్ చేస్తారు ఆయన. అండ్ ఇలాంటి చిన్న సినిమాలతో చేస్తున్నప్పుడు ఏంటంటే బడ్జెట్స్ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం వర్క్ చేసే కండిషన్స్ వేరేలా ఉంటాయి. తక్కువ టైం ఉండొచ్చు, తక్కువ బడ్జెట్ ఉండొచ్చు, క్రియేటివ్గా ఉండాలి. సో తక్కువ టైం తక్కువ మనీలో ఎక్కువ అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది, క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఈ విషయానికి సంబంధించి ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ తర్వాత పాటలు డెఫినెట్గా ఒకటి వచ్చింది ఇంకోటి వస్తుంది బాగా వచ్చాయి.
ఎప్పుడైతే బీజిఎం యాడ్ అయిందో సినిమా నాకు తెలిసి మోర్ దెన్ 40% ఎన్హాన్స్ అయింది. ఏదైతే విజువల్ ఉందో, యాక్టర్స్ ఉన్నారు, ఎడిట్ ఉందో, అవన్నీ కాకుండా సినిమా ఉన్నదాని నుంచి ఒక 40% ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో హైలైట్ అయింది. సో ఈ సినిమాకి ఆయన లైఫ్, ఆయన హీరో ఈ సినిమాకి. నార్మల్గా శ్రావ్య గారు ఇప్పుడు ఒక ఇట్లాంటి రోల్స్ రావడానికైనా అసలు ఒక ఆపర్చునిటీ రావడం అనేది చాలా టఫ్ థింగ్ ఇప్పుడున్న టైమ్స్లో. లైక్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక సూపర్ మూవీ హిట్ దొరికిందంటే రెగ్యులర్ క్యారెక్టర్స్ డిఫరెంట్ ఉండేవి పాస్ట్ మన మూవీ కైండ్స్ చూసుకుంటే. బట్ ఇప్పుడు చాలా డిఫరెంట్గా మారిపోయాయి. సో ఈ కాంపిటీషన్ ఇవన్నిటి మధ్యలో మీరు ఎలా నలుగుతున్నారా లేకపోతే ఫైట్ చేస్తున్నారా? ఇంకా నలిగే స్టేజ్ రాలేదు, మేబీ ఫ్యూచర్లో రావచ్చు, దానికి రెడీ. ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ రోల్స్ నేను ఇలానే చేయాలి అనేది మైండ్లో ఏమన్నా ఉందా మీకు? అట్లేం లేదు, ఎలాంటి రోల్ అయినా పర్లేదు, బట్ అది మనసుకు నచ్చాలి. లైక్ ఓకే నన్ను నేను అక్కడ ఊహించుకోగలిగితే ఐ కెన్ ప్రొసీడ్. బట్ ఫ్రాంక్గా మాట్లాడితే యాజ్ ఎ తెలుగు అమ్మాయిగా నిజంగా తెలుగు అమ్మాయిలకి మన ఫిలిం ఇండస్ట్రీలోనే ఛాన్స్ దొరకడం కష్టం, ఇవ్వరు అనే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? నేనేం చెప్పాలి? మీరు 1 word ఆన్సర్ చెప్పకండి. నేను ఇప్పటికి 10 questions అడిగాను, మీరు 5 questions తర్వాత ఫ్రీగా అవుతా అన్నారు. అట్లేం లేదు, ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలామంది వస్తూనే ఉన్నారు, ఏ లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళకి వస్తూనే ఉన్నారు. అట్లేం లేదు, కొంచెం టఫ్ అనుకుంటే ఇంకా మనం మళ్ళీ ఇంకా అదే ఓల్డ్ టైమ్స్లో మేబీ అది కష్టం అనుకుంటా. ఇప్పుడు చాలామంది వస్తూనే ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా, ఈ ఇండస్ట్రీ కాకపోయినా తమిళ్లో, కన్నడలో అట్లా వెళ్తున్నారు. తెలుగు అమ్మాయి ఓకే, తెలుగు అమ్మాయిలు తెలుగులోనే కష్టం అంటున్నారు మీరు. అవును, మేబీ కష్టంగా ఉండొచ్చు, కానీ ఇట్స్ ఓకే. ఇంకా డైరెక్టర్స్ వస్తున్నారు, తెలుగు అమ్మాయిలే కావాలని పట్టుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. బట్ టు బీ ఫ్రాంక్ చూసుకుంటే ఒక రోల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే ప్రాపర్గా మన అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఎక్కువగా లేరు. సో అందుకే అదర్ ఇండస్ట్రీ వైపు అమ్మాయిలని హీరోయిన్స్ని చూడాల్సి వస్తుంది. సో వాళ్ళు కొన్నిసార్లు ఓకే చెప్పకపోతే మళ్ళీ మన తెలుగు దగ్గర కరెక్ట్గా వచ్చే హీరోయిన్స్ యాప్ట్ అయ్యే వాళ్ళు దొరకట్లేదు అని అన్నప్పుడు సో మీరు మీ ఫ్యూచర్ కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకుందామని ఫిక్స్ అయ్యారు? ఏం లేదండి, లాంగ్వేజెస్ నేర్చుకొని ఆ ఇండస్ట్రీ వెళ్ళిపోవడం. చెన్నై, కేరళ అనుకుంటే ఇంక తిరగడమే. ఓకే, సో ఇది పట్టుకున్నారు మీరైతే పాయింట్. మీకు మీ రోల్ మోడల్ ఎవరైనా ఫేవరెట్ హీరోయిన్, వీళ్ళని చూసి ఓకే నా కెరీర్ ఇలా బిల్డ్ చేసుకోవాలి అని ఏమైనా ఉందా? దానికి కూడా మరి మీకు మరీ అనిపించలేదా అన్యాయం? అంటే ఒక్కొక్క నేను ఎలా ఉందో తెలుసా, యాక్చువల్గా ఒక్క క్వశ్చన్ సింపుల్గా ఇస్తే 12 marks ఆన్సర్, క్వశ్చన్ని రిపీట్ చేసి తిప్పి రాయాలి. నేను క్వశ్చన్ని పెద్దగా చేసి కూడా మీరు ఆన్సరింగ్ చేస్తారు. ఓకే, అంటే ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కరు ఉన్నారు. నాకు తెలుగులో లైక్ శ్రేయ గారు అంటే ఇష్టం. అంటే తను వేరే లాంగ్వేజ్ అయినా కూడా నాకు తెలుగులో శ్రేయ గారు అంటే ఇష్టం. తమిళ్లో ఐశ్వర్య రాజేష్ గారు, నయనతార, అండ్ మలయాళంకి వస్తే నజరియా గారు, బాలీవుడ్కి వెళ్తే ఆలియా భట్. ఓకే, వాళ్ళే ఇంకా నాకు రోల్ మోడల్స్. ఇంకా వాళ్ళని చూసుకుంటే ఇంక వెళ్ళిపోవడమే. ఓకే, డ్రెస్సింగ్, లుక్, యాటిట్యూడ్, డైలాగ్ ఇవన్నీ మేబీ ఏమన్నా రిఫ్లెక్ట్ అవుతాయా వాళ్ళవి కూడా మీలో? కొన్ని మీరు అయితే అబ్జర్వ్ చేద్దాం మనం ఒకసారి. శ్రావ్య అని ఎవరి యాంగిల్ని ట్రై చేసి అందులో పర్ఫామ్ చేశారో చూసి కామెంట్ చేద్దాం మనం. తర్వాత మిక్స్డ్ ఉంటారండి చాలా మంది అన్ని ఇండస్ట్రీస్. ఇప్పుడు ఏ వచ్చింది అందరు ఫేసెస్ కలిపి శ్రావ్య అంత చేద్దాం. తిరువీర్ గారు, మీకు పరేషాన్కి వచ్చిన క్రేజ్ కానీ చాలామంది మీరు చూస్తున్నారు. ఈవెన్ మనకి నవీన్ చంద్ర గారు కూడా స్పెషల్గా ఒక పాడ్కాస్ట్లో మీ గురించి చెప్పడం. అలా మీరు చేసిన ప్రతి మూవీ ఎలా ఉంటాయంటే ఒక డాక్యుమెంటరీస్ కైండ్, లేదా ఏదన్నా మనకు ఒక సబ్జెక్ట్లో యాడ్ అయితే ఈ మూవీ కూడా ఒక థీసిస్ కోసం యూజ్ అవుతుంది అనే కైండ్ జానరాస్ ఉంటాయి. సో మీరు ఇలానే చేయాలి అనే మోటోలో మూవీస్ అన్నీ అలా ఎంచుకుంటారా? లేదండి, నేను ఎప్పుడు కూడా అఫ్కోర్స్ నాకు కూడా కేజీఎఫ్ లాంటివి చేయాలని ఉన్నా, రియాలిటీలో ఉండాలి. ఎందుకు మీరు జార్జి రెడ్డిలో అంత విలనిజం చూపించారు? మీకు వర్కౌట్ అవుతుంది ఏమనిపించింది? ఒకవేళ మీరు బల్లలా దేవా చేస్తుంటే? ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ రకరకాల పారామీటర్స్తో కూడి ఉంటాయి కదండి. అంటే మార్కెట్ రీచ్ ఇవన్నీ ఉంటాయి కదా. మన కంఫర్ట్ అంటే మనం ఎక్కడున్నామో రియాలిటీలో ఉంటే, మేల మీద కాళ్ళు ఉంటే, వాస్తవంలో ఉంటే, మన సర్కిల్ అంటే మన పరిధి మనం తెలుసుకోగలిగితే అక్కడ కంఫర్టబుల్గా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చేయాలి అంటే అది టైం వచ్చినప్పుడు వస్తుందేమో, కానీ ఇప్పుడు దానికోసం ఆగలేము. అండ్ ఇప్పటివరకు ప్లాన్ చేసింది కూడా నేను ఇదే చేస్తానని చేయలేదు. వాళ్ళు పిలిచారు, కొంతమంది ఆడిషన్ తీసుకున్నారు, కొంతమంది డైరెక్ట్గా తీసుకున్నారు, నాకు విన్నాను, నచ్చింది, చేశాను. సో ఇవే చేయాలని నేను ఎప్పుడు చాలామంది అడుగుతుంటారు, మీరు ఎందుకంటే ఒక ప్యారలల్ సినిమా లాంటిదే ఎంచుకుంటారు అని. నేను అలా ఏం చూడలేదు. నేను కమర్షియల్ ప్యారలల్ అని ఏం తేడా కూడా ఏం పెట్టలేదు. నాకు నచ్చితే
చేస్తాను. కొన్నిసార్లు మీకు యాజ్ ఐ సెడ్ మీరు ఇందాక అండర్ రేటెడ్ హీరో కేటగిరీలో ఉన్నారు, దీనికి ఇంకా ఎక్కువగా రికగ్నైజేషన్ ఇవ్వట్లేదు ఇండస్ట్రీలో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కువగా నెపో కిడ్స్కే ఎక్కువ ఛాన్సెస్ వస్తుంటాయి, పెద్ద స్టార్స్ వీళ్ళకే పెద్ద హీరోల పెద్ద డైరెక్టర్స్ స్టోరీస్ ఇస్తూ ఉంటారు అనే టాక్ బాగా ఉంటుంది. సో మీకు కూడా అలా ఎప్పుడన్నా అనిపించిందా, లైక్ ఈ స్టోరీ నాకు కూడా వస్తే నేను చేసేవాడిని కదా అనే ఫీలింగ్? లేదండి, అంటే మనకి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఒక సినిమా ఉంది, అందులోంచి చాలామంది వచ్చారు, వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా బిజీ యాక్టర్స్. సో వాళ్ళు ఏం నెపో కిడ్స్ కాదు కదా. సో టాలెంట్ అండ్ అట్ ది సేమ్ టైం లక్, అండ్ లక్ కూడా కొంచెం అవసరమే. ఎండ్ ఆఫ్ ది డే ఇది అంటే కష్టపడితే వస్తుంది అనేది కాదు, అన్నీ కలిసి వస్తే వస్తుంది. సో నెపో కిడ్స్ అయినా సఫర్ అవుతారు, కొత్త వాళ్ళైనా స్టార్స్ అవుతారు. సో అట్లా ఏం లేదండి, టైం చూస్ చేసుకున్న సబ్జెక్టు వాళ్ళకి నేచర్ ఇచ్చే లక్ అన్నీ కలవాలి. ఓకే. సో బట్ అంతా మనం యాక్చువల్లీ క్యారెక్టర్స్, పర్ఫార్మెన్సెస్, రోల్స్ గురించి మాట్లాడాం కదా, బట్ నాకు ఈ మెయిన్గా ఈ ప్రీ వెడ్డింగ్ షో గురించి ట్రైలర్ చూసిన తర్వాత మొత్తం బయట జరిగే ప్రీ వెడ్డింగ్ షోస్ అన్నిటినీ కూడా సర్కాస్టిక్గా చేసినట్టు అనిపించింది. అంటే ఇందులో ఈ మధ్య మ్యారేజ్కి మారిన ట్రెండ్స్, ఆ రిలేషన్షిప్స్, వీటిని బట్టి ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా, లేక ఎలా ఉండబోతుంది మూవీ? ఏమీ లేదండి, ఒక సింపుల్ మ్యాన్, అంటే మన ఇంటి పక్కనో మన ఊళ్ళోనో ఉన్న అతను చేసే ఒక ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్, ఆ ఎఫర్ట్ ఆ ప్రాసెస్లో మనకు జనరేట్ అయ్యే హ్యూమర్. ఓకే. సో ఇట్స్ ఫీల్ గుడ్ కామెడీ. అని మీకు ఏదైనా క్రేజీ మూమెంట్ ఈ ప్రీ వెడ్డింగ్ షో చూసిన తర్వాత ఓకే ఇలా ఉంటుందా, మీకు కెమెరా కూడా పట్టుకోవడం రాదని చెప్పారు మీరు, సో ఇలా ఉంటుందా, ఇలా చేస్తారా, అసలు కెమెరానే పట్టుకోవడం రాని మీరు ఇందులో మీరే ఫోటోగ్రాఫర్గా ఉన్నారు, వీడియోగ్రాఫర్గా, సో మళ్ళీ అందులో అవతల వాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎలా ఉండాలి అనేది చెప్పాలి. ఇట్లాంటి క్రేజీ మూమెంట్స్ ఏమున్నాయి సెట్స్లో? అంటే బేసిక్గా నాకు ఈ ప్రీ వెడ్డింగ్ మీద ఇంత బిజినెస్ అవుతుందని కానీ ఇంత బిజీగా ఉంటారని నాకు తెలియదు. ఇప్పుడు అదే విఎఫ్ఎక్స్ రేంజ్లో యానిమేషన్స్ అన్నీ వాడుతున్నారు సినిమా కన్నా. ఏదో యూట్యూబ్లో 2-3 వీడియోస్ చూశాను, అవి 4K రెజల్యూషన్ కెమెరా, ఇది డ్రోన్లు, ఇవన్నీ ఈ సినిమా వాడతలేదు తెలియదు కానీ ప్రీ వెడ్డింగ్ వాడతారు. అండ్ మేము షూట్ చేసింది అరకు. ఓకే. అరకు మా స్టే నుండి ఏదైతే లొకేషన్కి వెళ్ళాలో ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళాలి. నాకు తెలిసి ఎవరీ 500 మీటర్స్కి ఒక కపుల్ షూట్ అవుతూ ఉండేది అక్కడ. ఓహో. ఈ పొద్దున్న అక్కడ ఫాగ్ ఉంటుంది, లేకపోతే బ్యూటిఫుల్ గ్రీనరీ, కొండలు అవన్నీ ఉంటాయి కదా, ఎక్కడ చూసినా ఇవే ఫోటో. ఇది ఇంత పెద్ద మార్కెట్ ఇదని నాకు తెలీదు. అండ్ ఈ సినిమాకి సంబంధించి నన్ను సర్ప్రైజ్ చేసిందంటే రోహన్. ఓకే. మేమిద్దరం షార్ట్ చేస్తున్నప్పుడు వాడు ఓకే అన్నాడు డైరెక్టర్, కానీ వాడు వచ్చి నేను ఇంకొకసారి చేస్తాను అన్నాడు. అందులో ఏం కొత్త లేకపోవచ్చు, కానీ మేము వాడికి యాక్టింగ్ నేర్పాం. అలాంటి వాడు 1 more అడిగాడు, అది నాకు చాలా ముచ్చటేసింది. అంటే వాడు సాటిస్ఫై అవ్వాలి ఆ షార్ట్తో. నాకు నచ్చలేదు, నేను ఇంకొకసారి చేస్తాను, దట్టు బాగా చేస్తాను అన్నాడు. సో యాజ్ అ గురువు నాకు చాలా హ్యాపీ అండి. మీకు క్రేజీ మూమెంట్ ఎనీ సెట్లో? అసలు షూటింగే క్రేజీ అయిందండి. సింపుల్గా ఇది ఒక మాట చెప్తే అయిపోతుంది. లేదు ప్రతి డే ఇట్స్ లైక్ బ్లాస్ట్ అనమాట, మామూలుగా ఉండదు. ఒక్కొక్క డే టు నైట్, మిడ్ నైట్ వరకు లైక్ వీ విల్ ప్లే గేమ్. ఏమన్నా కొన్ని మాకు బిహైండ్ ద సీన్స్ రిలీజ్ చేసేది, షూట్ చేసి ఉంటే బాగుండేది. యాక్చువల్లీ ప్లాన్ చేసుకున్నాం లాగ్ లాగ్ తీసుకున్నామని, కానీ కుదరలేదు. వీళ్ళిద్దరు ఉండాలి, రోహన్ ఉండాలి, తను ఉండాలి, అప్పుడు ఫన్. వీళ్ళ పేరెంట్స్ ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ ఉండాలి, అప్పుడు ఇంకా బాగా. ఎలా అంటే గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నార్మల్గా అక్క తమ్ముళ్ళలాగా ఉండేవాళ్ళం, ఇక గేమ్ ఎండ్ అయ్యేటప్పటికి నువ్వేంట్రా, అది ఇండియా పాకిస్తాన్. అది కూడా ఇది ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒక్కొక్క నాకు వాడు నా వైపు ఉండేవాడు, వీళ్ళిద్దరు మోర్ హైపర్. సో దానివల్ల ఒక్క తప్పు పోయినా వాడు వాళ్ళ మదర్ మీద అరిచేవాడు, కరెక్ట్గా చెప్పు చూడు, కరెక్ట్గా చూడు అని. ఓకే. ఫైనల్గా మనం ర్యాపిడ్ ఫైర్ తర్వాత మూవీ గురించి డంప్స్లాట్స్లో చెప్దాము. తిరువీర్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ ఏదన్నా విచ్ స్టార్ హీరోస్ ఫ్యాన్ బేస్ కేర్స్ యూ ద మోస్ట్ ఆన్ సోషల్ మీడియా? స్టార్ హీరో ఫ్యాన్స్ కేర్స్ అంటున్నారు అంటే ఏ స్టార్ హీరో ఫ్యాన్స్ చూస్తే మీరు భయపడతారు సోషల్ మీడియాలో? భయం అంటూ లేదండి, బేసిక్గా నేను సోషల్ మీడియాలో చాలా తక్కువ ఉంటాను.
ఇన్స్టాగ్రామ్లో ఎంతసేపు కుకింగ్వి ఫార్మింగ్వి వీడియోస్ అవి చూస్తాను, రీల్స్ అవి చూస్తాను. ఓకే, అయితే ఎవరైనా కుకింగ్ ఫార్మింగ్ వీడియోస్ చేస్తే తిరువేరు ట్యాగ్ చేయండి, మీకు view పడుతుంది. ఈ ట్విట్టర్ ఇదంతా తక్కువే, సో ఫ్యాన్ వార్స్ ఇవి కూడా నాకు పెద్ద తెలియదు. నేచర్కి కనెక్టెడ్గా ఉంటారు మోర్ చాలా. చేపలు, కోళ్ళు, కుక్కలు, మొక్కలు ఇవే ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్ అంతా. ఓకే సూపర్. అయితే అలా ఎవరన్నా నేచర్ లవర్స్ ఉంటే తిరువేరు గారిని ట్యాగ్ చేయండి, మీకు వ్యూ వస్తుంది, షేర్ వస్తుంది, లైక్ వస్తుంది. If you could swap your role with any Tollywood hero for one movie, who would it be and why? ప్రభాస్ గారు. అయ్ బాబు, ప్రభాస్ గారు అంటే ఏ రోల్ అండి? మేబీ బాహుబలి. బాహుబలి ఒక్కటే, అమరేంద్ర బాహుబలి. అమ్మో, అది వాళ్ళని అవమానించలేం, వాళ్ళ ఫ్యాన్స్ని హర్ట్ చేయలేం, అది ఆయనే చెప్పాలి. అది లేకపోతే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి పోనీ, ఏమైంది దేవసేన. వద్దులేండి, నేను ఈ టైంలో ఇంత ఆక్వర్డ్గా ఫీల్ అవుతుంది చెప్పలేదు. పోనీ ప్రభాస్ స్టైల్లో సమోసా తింటావా సిరిచాడే? అది నాలా చెప్తేనే బాగుంటుంది. ఓకే, అండ్ శ్రావ్య గారు, ఇఫ్ యూ హ్యాడ్ టు డూ ఏ లవ్ స్టోరీ విత్ వన్ టాలీవుడ్ హీరో, హూస్ యువర్ డ్రీమ్ కోస్టార్? చెప్పచ్చు. అయ్యో, చెప్పడానికి కదా అడిగింది. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నావు కదా. విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ. ఓకే, హూ డూ యూ థింక్ ఇస్ ద మోస్ట్ స్టైలిష్ హీరో ఇన్ తెలుగు సినిమా? ఆఫ్ కోర్స్ అల్లు అర్జున్. ఓ సూపర్. సో లేకపోతే మీరు మీ మీద దాడి దెబ్బే జరిగేది. ఇఫ్ యూ వర్ టు కాస్ట్ తిరువీర్ ఇన్ ఏ రీమేక్, విచ్ హీరోస్ ఫిలిం వుడ్ యూ పిక్ ఫర్ హిమ్? ఆర్య. ఆర్యానా? ఆల్రెడీ రీమేక్ మూవీ కదా. నా తెలియదు, దేని ఇక్కడ లాగలుగుతా. ఆర్య అటేటో వెళ్ళిపోయా నేను. ఆర్య మీరు ఇప్పుడు ఓకే, అల్లు అర్జున్ గారి ఫిల్మే బాగుంది. నైస్ నైస్, మీకు సెట్ అవుతుంది. ఆ సైకిల్ మీద తిరుగుతూ ఊరికే అమ్మడు పడుతూ సమస్య తింటూ క్యూట్ గా ఉంటారు సార్. సేమ్ అదే క్వశ్చన్ మిమ్మల్ని, శ్రావ్య గారికి ఏదన్నా రీమేక్ మూవీ మన టాలీవుడ్ మూవీలో ఒకవేళ టాప్ హీరోయిన్ ఈ రోల్లో తను ఉంటే బాగుంటుంది అనిపించేది ఏది చెప్తారు రీమేక్? నాకు తెలిసి కమలిని ముఖర్జీ గారి రోల్స్ అన్ని సెట్ అవుతాయి. ఓ నైస్ కాంప్లిమెంట్. బై ఎనీ ఛాన్స్ మీ అదృష్టం బాగుండి శేఖర్ కమలా సార్ చూస్తే మీలో ఆ యాంగిల్స్ మీకు మంచి రోల్ వస్తుంది, చూద్దాం. అండ్ ఫైనల్లీ మూవీ గురించి చాలా క్రేజీగా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, నాకు ఇంకా మిగిలిపోయాయి, కడుపులో ఇంకా ఉన్నాయి. అండ్ మరి మీరు ఒకవేళ ఈ ప్రీ వెడ్డింగ్ షో గురించి డంష్లాట్స్లో స్టైల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? తను బాగా చెప్తుందండి. చెప్పండి. నేను ఇప్పుడు తన రోల్ ప్లే చేస్తాను, చెప్పండి. రా, థియేటర్కి రండి. లాంగ్వేజ్ అది ఇంగ్లీష్లో ఉంది. మాకు ఇంకో కోడ్ ఉందండి. ఓకే, ఇలా అంటే ఇలా అంటే ఇలా అంటే ఇలా అంటే హిందీ. ఇప్పటి నుంచి ఇది వాడతాం. ఇది ఇంగ్లీష్, ఇది తెలుగు, ఇది హిందీ. ఓకే, తెలుగు నాకు తెలుగు కావాలి. ఇవ్వండి, తీసుకోండి. ఓకే, హార్ట్, దిల్, గుండె, హృదయం ఇస్తున్నారా? పాట ప్రియలా చెప్పాలి. అయ్యో. ఓకే, తాళి, పెళ్ళి, పెళ్ళి, ఆ. పెళ్ళి, పెళ్ళికి ముందా, పెళ్ళి తర్వాత, సరే ఇంటిచ్చారుగా ప్రీ తర్వాత. ఓకే, ప్రీ. ఓకే, ప్రీ అంటే పెళ్ళికి ముందా, ప్రీ వెడ్డింగ్ ఇంగ్లీష్ లో పెళ్ళిని వెడ్డింగ్. అదే అదే అర్థం. షో ప్రీ వెడ్డింగ్. ఓకే షో. ఓకే ప్రీ. ఓకే, ఏం చెప్పారు? ప్రీ వెడ్డింగ్ షోకి థియేటర్లో నవంబర్ 7th వచ్చేసి చూడండి. ఇలా మీకు చాలా క్రేజీ మూమెంట్స్ అందుతాయి. అండ్ తిరువీర్ గారి నుంచి ఈసారి ఎన్ని డైలాగ్స్ దొరికితే అన్ని డైలాగ్స్ పెడదాం సోషల్ మీడియా కోసం, మన మీమర్స్ కోసం కూడా. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.